అందరికీ నమస్కారం. పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడబోతున్న విషయం కోలోరెక్టల్ క్యాన్సర్. మన దేశంలో ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. తక్కువ ఫైబర్ ఆహారం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, పొగ త్రాగడం వంటి కారణాలు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. మంచి విషయం ఏమిటంటే ముందుగానే స్క్రీనింగ్ ద్వారా గుర్తిస్తే ఈ క్యాన్సర్ను నివారించవచ్చు మరియు సమర్థంగా చికిత్స చేయవచ్చు. ఈ అంశంపై వివరంగా మాట్లాడేందుకు మనతో ఉన్నారు డాక్టర్ రమేష్ పరిమి గారు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈ ఎపిసోడ్లో కోలోరెక్టల్ క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, పరీక్షలు, చికిత్స విధానాలు మరియు నివారణ గురించి తెలుసుకుందాం. డాక్టర్ రమేష్ పరిమి గారు పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మాతో చర్చిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ రమేష్ పరిమి గారు, కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏమిటి? కోలాన్లోను రక్తంలోనూ వచ్చే క్యాన్సర్ ని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. దీన్ని కంబైన్ గా ఎందుకు అంటున్నారంటే కోలాన్ కంటిన్యూషన్ రక్తం కదా, అందుకని చిన్న మార్పులు తప్ప చాలా మటుకు రెండు క్యాన్సర్స్ కూడా ఒకటేలాగా ఉంటాయి. కానీ రెక్టల్ క్యాన్సర్ లో మన విధానం ఒక విధంగా ఉంటుంది, మన ట్రీట్మెంట్ విధానం కోలాన్ లో కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకని దాని చిన్న భేదం ఉండబట్టి దాని క్యాన్సర్ ప్రవర్తనలోను క్యాన్సర్ ట్రీట్మెంట్ లోను కొద్దిగా తేడా ఉండబట్టి కోలోరెక్టల్ ని సపరేట్ గా పెట్టారు. సో డాక్టర్, కోలోరెక్టల్ క్యాన్సర్ రకాలు ఏమిటి? కోలోరెక్టల్ క్యాన్సర్ మెయిన్ గా దీని పేరు అడెనోకార్సినోమా అంటారు. కోలాన్ క్యాన్సర్ అయినా అడెనోకార్సినోమా అయినా, రెక్టల్ క్యాన్సర్ అయినా కానీ అడెనోకార్సినోమా. అడెనోకార్సినోమా అనేది ఏంటంటే ఈ కోలాన్ లో మ్యూకస్ మెంబ్రేన్ గ్రంథులు ఉంటాయి, మ్యూకస్ పెపిలిటీస్ గ్రంథులు. ఆ మ్యూకస్ గ్లాండ్స్ నుంచి, మ్యూకస్ మెంబ్రేన్ లో ఉన్న గ్రంథి నుంచి వస్తుంది. రక్తంలో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ నుంచి వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని అడెనోకార్సినోమా అంటారు. ఇవి కాక వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ చుట్టుపక్కల ఉన్న అవయవాల నుంచి కూడా క్యాన్సర్ కోలాన్ పాకచ్చు. పెల్విస్ అంటే మన అబ్డామిన్, పొట్ట కింద భాగంలో పెల్విస్ లో ఆడవాళ్ళలో యూట్రస్, మగవాళ్ళలో ప్రాస్టేట్, తర్వాత అక్కడ ఓవరీస్ అవి ఆడవాళ్ళలో ఉండబట్టి ఈ ఓవరీస్ క్యాన్సర్, తర్వాత ఈ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కూడా ఈ రెక్టల్ క్యాన్సర్ రక్తం అంటుకొని రక్తంలోకి చొచ్చుకొని పోయే అవకాశం ఉంటుంది. స్ప్రెడ్ ఫ్రమ్ అడ్జాయినింగ్ ఆర్గన్స్ ఇంటూ ద రెక్టమ్. ఇది తేడా కోలానికి దీనికి. కానీ సపరేట్ ఎంటిటీ చూడడానికి ఒకటే రకమైన అడెనోకార్సినోమా అయినప్పటికీ కూడా కొద్దిగా బిహేవియర్ అంటే ఏ విధంగా ఈ క్యాన్సర్ వృద్ధి చెందుతుంది, మనిషికి అపాయం కలిగిస్తుంది, తర్వాత ట్రీట్మెంట్ లో ఏ విధంగా మార్పు వస్తా ఉంది, వీటంటే దృష్టిలో పెట్టుకుని కోలోరెక్టల్ క్యాన్సర్ అని దీన్ని ఒక బిరుదు ఇచ్చారు, ఒక పేరు పెట్టారు. డాక్టర్ గారు, కోలోరెక్టల్ క్యాన్సర్ దశలు ఏమిటి? దీంట్లో మామూలుగా స్టేజ్ 1 అని 2 అని 3, 4 అని అంటారు. స్టేజ్ దాంట్లో డ్యూక్స్ క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. పెథాలజిస్ట్ అండ్ సైంటిస్ట్ డ్యూక్స్ మీద ఈ డ్యూక్స్ ఏ అని, బి అని, B1, B2, C1, C1, C2, C3 అని ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ మెయిన్ గా స్టేజింగ్ మెయిన్ గా ఏంటంటే కోలాన్ లో డెవలప్ అయిన క్యాన్సర్, ప్రారంభమైన క్యాన్సర్ కోలాన్కే పరిమితమైందా, కోలాన్ లో మొత్తం వాల్ అంటే దాని యొక్క థిక్నెస్ అంతా ఇన్వాల్వ్ అయిందా కాదా, ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కోలాన్ లో ఫస్ట్ మీకు మ్యూకస్ మెంబ్రేన్ లోపల, దాని తర్వాత సబ్మ్యూకోజా, తర్వాత మజిల్, తర్వాత సిరోజా అని ఉంటాయి అన్నమాట. సో మ్యూకస్ మెంబ్రేన్ లో స్టార్ట్ అయిన క్యాన్సర్ సబ్మ్యూకోజాకు అంటే కిందికి డెప్త్ అన్నమాట, లోపలికి. మజిల్ కూడా ఇన్వాల్వ్ అయిందా, మస్కులారిస్ అంటారు. తర్వాత సిరోజ్ కవరింగ్ ఉంటుంది, పొర ఇన్వాల్వ్ అయిందని. దీన్ని బట్టి ఎంత థిక్గా కారింది మొత్తం ఈ కోలాన్ వాల్ థిక్నెస్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిందా, ఓన్లీ మ్యూకస్ మెంబ్రేన్ ఇన్వాల్వ్ అయిందా, దాన్ని బట్టి స్టేజింగ్ ఉంటుంది. తర్వాత ఇది కోలాన్ నుంచి బయటకు వచ్చి క్యాన్సర్ చుట్టుపక్కల పెరిటోనియం అనండి, అబ్డామినల్ వాల్ అనండి స్ప్రెడ్ అయిందా, తర్వాత లింఫ్ నోడ్స్ అని ఉంటాయన్నమాట. ఈ లింఫ్ నోడ్స్ లో కూడా స్ప్రెడ్ అయిందా, ఈ మూడు దృష్టిలో పెట్టుకొని స్టేజ్ 1 అని, 2 అని, 3 అని క్లాసిఫై చేస్తారు. స్టేజ్ 4 అన్నప్పుడు లివర్, తర్వాత అబ్డామిన్ బయటికి వచ్చి క్యాన్సర్ బ్లడ్ ద్వారా వేరే చోట కూడా స్ప్రెడ్ అవ్వడాన్ని స్టేజ్ 4 అంటారు. సో డాక్టర్, కోలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటి? కోలోరెక్టల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఎస్పెషల్లీ
జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా వచ్చే దానిలో ఇది ఒకటనే రూఢి అయింది, మోర్ దెన్ రెక్టల్ క్యాన్సర్. కొన్ని ఫెమిలియల్ సిండ్రోమ్స్ అంటారు, క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటే 2-3 రకాల వ్యాధులు ఒక క్లస్టర్, అంటే ఆ 3 వ్యాధులు అందులో మూడిట్లో ఒకటో లేకపోతే మూడిట్లో మూడు వచ్చే అవకాశం ఉన్న దాన్ని గ్రూప్ ఆఫ్ డిసీజెస్, ఆ జాబితా మీద ఉన్న క్యాన్సర్స్ ను ఒక సిండ్రోమ్ అంటారు అనమాట. ఈ సిండ్రోమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఏంటంటే అది నాన్ పాలిపోసిస్ కోలన్ అంటారు, హెచ్ఎన్సిసి. సో ఇటువంటి సిండ్రోమ్సే కాకుండా తర్వాత జెనెటిక్ మ్యుటేషన్స్ రావడం వల్ల, డ్రైవింగ్ మ్యుటేషన్స్, ఇన్హెరిటెడ్ మ్యుటేషన్స్ వల్ల కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి క్యాన్సర్ కాకపోయినట్లయితే, అంటే ఈ సిండ్రోమ్ లాంటి ఫెమిలియల్ డిసీజ్ కాకపోతే, క్రానిక్ క్యాన్సర్ జెనెటిక్ డిసీజ్ కూడా కాకపోతే, ఇది మిస్ మ్యాచ్ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల, కణ విభజనలో తేడా రావడం వల్ల, జెనెటిక్లీ ఇండ్యూస్డ్ ఇంటెంట్ జీన్స్ వల్ల కానప్పుడు కొన్ని కారణాలు వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు అంటే, హై మీట్ డైట్ అంటే రెడ్ మీట్, బీఫ్ అని వగైరా వగైరా ఎక్కువగా తినడం వల్ల, హై ఫ్యాట్ డైట్, ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్, తర్వాత ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, విసరల్ ఫ్యాట్, తర్వాత ఫైబర్ డైట్ లేకపోవడము, ఈ కారణాల వల్ల కూడా కొలానిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని వ్యాధులు ఉన్నాయి, అల్సరేటివ్ కొలైటిస్ లాంటి వ్యాధులు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు, వీటిలో కూడా కొలానిక్ క్యాన్సర్ వస్తుంది. అల్సరేటివ్ కొలైటిస్ అనే బీమారి చాలా బాధ పెడుతుంది. 15 ఏళ్ళు 20 ఏళ్లతో సఫర్ అయ్యే వ్యక్తుల్లో అల్సరేటివ్ కొలైటిస్ వల్ల పేగులో క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మల్టీసెంట్ కొలానిక్ క్యాన్సర్ తరచుగా ఇటువంటి అల్సరేటివ్ కొలైటిస్ లాంటి డిసీజెస్ లో మనం చూస్తాం. సో డైట్ లో మెయిన్ గా హై ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ డైట్ తీసుకోవడం వల్ల, రెడ్ మీట్ తక్కువగా తీసుకోవడం వల్ల, తర్వాత ఫ్రూట్స్ అనండి, వెజిటబుల్స్ అనండి, సలాడ్స్ అనండి మంచిగా ఆహారం తీసుకోవడం వల్ల ఈ కొలానిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. డాక్టర్ రమేష్ పర్మి గారు, కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాలు ఏమిటి? రిస్క్ ఫ్యాక్టర్స్ అదే స్థూలకాయం అంటే ఎక్కువగా బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడం, సెడెంటరీ లైఫ్ అంటే యాక్టివ్ గా లేకపోవడం, తర్వాత ఆహారంలో నియమాలు పాటించకపోవడం, ఇవి కొన్ని కారణాలు. జెనెటికలీ ఇండ్యూస్డ్ డిసీజెస్ లో మన చేతిలో ఉండవు, అటువంటి కారణాలు కూడా ఉన్నాయి. జెనెటిక్ అండి, అల్సరేటివ్ కొలైటిస్ లాంటివి రావడం వల్ల వస్తాయి. కాబట్టి దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ గా ఓవర్ వెయిట్ అండి, డైట్ లో రెస్ట్రిక్షన్ లేకపోవడం, అది స్మోకింగ్ వల్ల, తంబాకు వల్ల కొలానిక్ క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఇంకా ఖచ్చితంగా చెప్పడం కష్టం. బట్ అది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నట్లుగా కొన్ని స్టడీస్ లో తెలుస్తుంది. డాక్టర్ గారు, కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? కొలానిక్ క్యాన్సర్ లో ఏంటంటే ఒక రోజులో డెవలప్ అవుతుంది, కొన్ని నెలలు సంవత్సరం వరకు పట్టచ్చు మనిషి దాని గురించి ఆమె గమనించే వరకు. అంటే కాన్స్టిపేషన్ అంటే సరిగా రెగ్యులర్ గా బౌల్ హ్యాబిట్ ఉన్న వ్యక్తిలో మార్పు రావడం, చేంజ్ ఇన్ ద బౌల్ హ్యాబిట్ అంటారు. సో దాంట్లో ఒకటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ అనేది, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, స్టూల్స్ లో అంటే ఇంటికి పోయినప్పుడు రక్తం పడ్డము, ఇవన్నీ తరచుగా ఉండే సింటమ్స్. పేగులో క్యాన్సర్ ముదిరినప్పుడు పేగుకు అడ్డుపడి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ తో కూడా ప్లేట్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. నొప్పి ఒకటి, కడుపు నొప్పి, వేగ నొప్పి, ఎస్పెషల్లీ అన్నం తిన 2-3 గంటలు స్టార్ట్ అవుతుంది భోజనం తర్వాత. ఇటువంటి లక్షణాలు కామన్ గా మనం చూస్తూ ఉంటాం కొలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్. సో డాక్టర్, కోలోరెక్టల్ క్యాన్సర్ వల్ల కలిగే సమస్యలు ఏమిటి? కొలానిక్ క్యాన్సర్ వల్ల, రెక్టల్ క్యాన్సర్ వల్ల పేగు అడ్డుపడి పేగు ఆల్మోస్ట్ బంద్ అయిపోయింది అన్నమాట, బ్లాక్. అప్పుడు డైవర్షన్ కొలాస్టమీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఒక పాత్వే క్రియేట్ చేయాలి స్టూల్ ఇంప్రూవ్ అవడానికి అనమాట. సో కాన్స్టిపేటెడ్ పేషెంట్ ఆబ్స్టినేషన్ అంటారు. సో అదొక ఎమర్జెన్సీ. పర్ఫరేషన్ అనమాట, కోలాన్ క్యాన్సర్ ఉండడం వల్ల పై భాగం, ఏ భాగం అయితే కోలాన్ దాని పై భాగం క్యాన్సర్ ఉన్న పార్ట్ పై భాగం అది ఉంది, ఒకసారి అది రప్చర్ అంటే పర్ఫరేషన్ అయిన దాని వల్ల సివియర్ పెరిటోనైటిస్ అయ్యి ప్రాణాపాయమే కావచ్చు అనమాట. ఫీకల్ పెరిటోనైటిస్ అంటారు, ఇదొకటి. అనీమియా, బాగా బ్లడ్ లాస్,
ఉండడం వల్ల బ్లడ్ తక్కువగా ఉండి నీరసం, న్యూట్రిషన్ సరిగా లేకపోవడం, ఆకలి లేక, సరైన ఆహారం తీసుకోలేక, డైజెషన్ సరిగా లేక, నియమిత ఆహారం తిరిగినప్పుడు వీక్నెస్, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ రమేష్ పర్మి గారు, కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు రోగ నిర్ధారణ ఎలా చేస్తారు? ఒకవేళ ఈ ఫ్యామిలీలో ఫస్ట్ రిలేషన్స్ లో ఉంది, తండ్రికో తల్లికో ఉంది అంటే ఆ దంపతులకు పుట్టిన పిల్లలు కనీసం 20 ఏళ్ళు దాటిన తర్వాత 10 years ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది. ఇది ఒక స్క్రీనింగ్. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ అనేది రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ హై రిస్క్ ఇండివిజువల్స్ అంటారు. వీళ్ళల్లో మనం గమనించాల్సింది అంటే స్టూల్ ఎగ్జామినేషన్, దీంట్లో అక్కడ బ్లడ్ అండ్ ఆల్ దట్ అండ్ ఇటే కొన్ని, తర్వాత అనీమియా ఏమన్నా ఉందా, రక్తం తక్కువ ఉండడానికి అనీమియా, తర్వాత కొలనోస్కోపీ ఒకటి చేసుకొని దాంట్లో ఏమన్నా పాలిపోసిస్ అనేది వేరే ఏమైనా తేడా ఉందా పొలానికి మీకోసాలో దాంట్లో తెలుసుకోవడం, ఇటువంటి స్క్రీనింగ్ కిందకే వస్తాయి. ఇట్ ఇస్ కాల్డ్ పొలానిక్ స్క్రీనింగ్ బై కొలనోస్కోపీ. దీంట్లో ఒకసారి వర్చువల్ కొలనోస్కోపీ కూడా ఉంటుంది, కొలనోగ్రఫీ లైక్ అది కూడా చేస్తారు. బట్ కొలనోస్కోపీ ఇస్ ఐడియల్ గా హై రిస్క్ ఇండివిజువల్స్ లో ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా చేయించుకోవాలి. డాక్టర్ గారు, కోలోరెక్టల్ క్యాన్సర్ చికిత్స ఏమిటి? కోలోరెక్టల్ క్యాన్సర్ ఇప్పుడు చాలా మటుకు సర్జరీ చేస్తాం. సర్జరీ చేసి ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అయిందో దాన్ని తీసేసి మళ్ళీ జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ లోకల్ అడ్వాన్స్డ్ కొలానిక్ క్యాన్సర్ ఉన్నా, రెక్టల్ క్యాన్సర్ ఉన్నా ముందుగా నియోడ్యూవెంట్ థెరపీ అనేది ఈ రోజుల్లో అది ఇస్తే మంచిగా ఉంటుంది. నియోడ్యూవెంట్ అంటే డెఫినెటివ్ ట్రీట్మెంట్. సర్జరీకి ముందు కొన్ని కీమోథెరపీ వల్ల డౌన్ స్టేజ్ చేసి దాన్ని ఆపరబిలిటీ కూడా ఇంక్రీజ్ చేసి, ఛాన్సెస్ ఆఫ్ లాంజివిటీ కూడా ఇంక్రీజ్ చేసి, లోకల్ డిక్రీజ్ రేట్స్ తగ్గించి సర్జరీ చేయడం మంచిది. న్యూ అడ్జువెంట్ థెరపీలో మెయిన్ గా రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఉంటుంది. ఈ రోజుల్లో ఓరల్ టాబ్లెట్స్ కెపాసిటివిన్ అని వస్తాయి, 70 milligrams టాబ్లెట్స్ అది ఇస్తూ రేడియేషన్ ఇస్తారు. ఎస్పెషల్లీ రెక్టల్ క్యాన్సర్ 40 గ్రేడ్ 35 days వరకు ఈ ట్రీట్మెంట్ నడుస్తుంది. తర్వాత 2-3 weeks తర్వాత మళ్ళీ కొలనోస్కోపీ కానీ సిటీ స్కాన్ కూడా చేసి, ఇంతకుముందు నియోడ్యూవెంట్ థెరపీ ఏ మాదిరిగా ఉంది, ఈ క్యాన్సర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది, ఎంత వరకు క్యాన్సర్ తగ్గింది, పేషెంట్ ఎంత ఉపయోగపడింది, తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ ఇనాఫరబుల్ గా ఉన్నదండి ఇప్పుడు ఆపరబుల్ కన్వర్ట్ అయినా డౌన్ స్టేజ్ అయింది డిసీజ్ అని తెలుసుకొని సర్జరీ చేయడం వల్ల పేషెంట్ చాలా ఉపయోగం అండ్ క్యూర్ రేట్స్ కూడా బెటర్ గా ఉంటాయి. డాక్టర్ రమేష్ పర్మి గారు, చివరిగా ఒక ప్రశ్న. కోలోరెక్టల్ క్యాన్సర్ నివారణ చిట్కాలు ఏమిటి? జనరల్ గా లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ కొద్దిగా సరైన డైట్, సరైన వ్యాయామం, సరైన బాడీ వెయిట్ పెట్టుకోవడం, తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటే అవి లేకుండా చూసుకోవడం, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనీసం 5 years ఒకసారి కొలనోస్కోపీ, అది లేని వాళ్ళు 10 years ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది. ఆస్ట్రేటివ్ కొలైటిస్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి రిజిస్టర్ అవుతాను చాలా అప్రమత్తంగా ఉండాలి. పీరియాడికల్ గా కొలనోస్కోపీ చేసి అవసరమైన చోట బయాప్సీ కూడా తీస్తారు. ఎండోస్కోపీస్. కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి మా ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారం అందించినందుకు డాక్టర్ రమేష్ పర్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమాచారం మా ప్రేక్షకులకు తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. కోలోరెక్టల్ క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ ముందుగానే స్క్రీనింగ్ ద్వారా గుర్తిస్తే పూర్తిగా నివారించగలిగే మరియు సమర్థంగా చికిత్స చేయగలిగే క్యాన్సర్. మల విసర్జన అలవాట్లో మార్పులు, మలంలో రక్తస్రావం, పొట్టనొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకండి. 45 సంవత్సరాల పైబడిన వారు లేదా కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆంకాలజీ నిపుణుని సంప్రదించండి. సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు మరియు ఆరోగ్యకరమైన జీవన శైలితో ఈ వ్యాధిని నివారించవచ్చు. పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ త్వరలో మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.